ఇక్కడ చంపేశావా నీకు చెప్పినా అర్థం కాదులే. కారెక్కు. ప్రాణం దేవా, బతికించమని బతిమాలుకున్నాడు. ఎందుకు ఒక క్షణంలో చెప్పేశావు? ఎందుకు చెప్పావు? ప్రపంచంలో ప్రతి ఒక్కరిని బ్రతికించాల్సిన అవసరం లేదు. వాడికి బ్రతికే అర్హత లేదు. నీకుందా అర్హత? నీకుందా? ఎవడెప్పుడు చావాలో బతకాలో డిసైడ్ చేయడానికి నువ్వెవరివి? దేవుడు వా. 3 నెలల క్రితం నేను కూడా అనుకుని ఉంటే ఏమై ఉండేవాడి? నేను వేరు, వాడు వేరు. ఈడు ఇంకొకడు అయింటే ఏం చేసేవాడిని? చంపేసేవాడిని. అంతేగా, అంతకంటే నువ్వేం చేయగలవు? మనుషులు చంపేసి నీకే అంతుంటే నిన్ను కూడా బతికించిన నాకెంతుండాలి? నేను అడవిలో ఉన్నా, చుట్టూ ఉన్నవి జంతువులు. ఎన్ని చావులు కలిస్తే సింహం బతుకుతుందో తెలుసా? చంపాలి, చంపుతూనే ఉండాలి. భయపడుతూ బతకడం నాకు తెలియదు. భయం అంటే ఏంటో తెలీదా నీకు? అసలు భయంలో బతుకుతుందే నువ్వు. ఎవరికెక్కడ నీ గురించి తెలిసిపోతున్నాను. 24 గంటలు భయంలో బతుకుతుంది నువ్వు. మళ్ళీ వాడికి పాపలు ధైర్యం అనిపించాలి. వాడితో వాడి బతికించగలవా? వాడి బతికించావు. దేవతో మాట్లాడుతున్నాను, మర్చిపోకో. దేవానా? నా పేరు డాక్టర్ దాస్, ఎంబీబీఎస్ ఎంఎస్ గోల్డ్ మెడలిస్ట్ 1,00,000 మందికి చెప్పుకున్నా. నీ పేరు దేవా అని ఒక్కడికి చెప్పగలవా? అరే ఎవరితో మళ్ళీ కనీసం నువ్వు ప్రేమించిన అమ్మాయికైనా నీతో చెప్పగలవా? గన్ను పట్టుకుని అడ్డొచ్చినాడు చెప్పు తిరగడానికి ఎందుకు ధైర్యం? నిజం చెప్పడానికి కావాలి ధైర్యం. నీకుందా ధైర్యం? నీకుందా? ఈరోజు నువ్వు కానీ నీ మనుషులు నన్ను కలిసిన నాతో మాట్లాడి నేను చచ్చిన తప్పు చెప్పుకుంటూ బతకండి. అయినా చావుకి బతుకి ఫ్రెండ్షిప్ ఆయన ఉండే ఇప్పుడు కాదు. ఏదో ఒక రోజు మారుతామనే చిన్న హోప్ ఉండేది. అందుకే లొంగిపోని పతి మారుకున్నాను. కానీ ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు ఇలాగే ఉంటావు, ఇలాగే బతుకుతావు, ఇలాగే దిక్కు లేకుండా చేస్తావు. ఆ రోజు నీకోసం ఏడవటానికి పక్కన ఎవడో ఉంటాడు.